వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి గారికి మన దేశపు అత్యున్నతపు పురస్కారం పద్మ విభూషణ్ వచ్చింది. ఈ సందర్భంగా మన ప్రముఖ నటులు అలాగే రాజకీయవేత్త మాజీ మంత్రి కూడా బాబు మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మన చిరంజీవి గారికి మన దేశపు అత్యున్నత రెండవ పురస్కారం పద్మ విభూషణ్ వచ్చింది సార్. ఇది మీరు ఎన్నో చిత్రాలు నటించారు, తెలుసండి. అవార్డులు తీసుకుని కానీ అత్యుత్తమం అవి తెలియకుంటున్నాను. నేను ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేసి ఎంఏ LLB చదివి మాకు తెలుసండి. భారతరత్న తర్వాత ఇదే అసలు రెండు ఈక్వల్. భారతరత్నకు ఈక్వల్ అవార్డు మా అన్న, ఏదైనా మెగాస్టార్ మా అన్న, మా చిరన్నకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎప్పుడో రావాలి, ఖైదీ సినిమా తర్వాతే రావాలి. ఖైదీ సినిమా ఇప్పటికి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి ఆ నటనకి. కనుక డ్యాన్సు నటన అసలు ఆయనే సాటి 1 to 10 మెగాస్టార్. కనుక అన్నకు అంత ఉత్తమమైన అవార్డు ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ గారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అసలు చూడగానే టీవీలో. నిజంగా అన్న, చిరన్న, కంగ్రాట్స్ అన్న. అందరికీ నీ కుటుంబ సభ్యులు మా బీరే పెట్టారు. మా అందరికీ ఈ అవార్డు వచ్చినంత ఫీలింగ్, మా ఇంటికే వచ్చినంత ఫీలింగ్ మా చిరన్న ఇంటికంటే మా ఇంటికే కదా. కనుకన్నా ఆల్ ద బెస్ట్ అన్న, కంగ్రాట్స్ అన్న. మీకు ఎప్పుడో రావాలి, సరే ఇప్పుడైనా వచ్చింది. మోడీ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు, నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక మేము ఎన్నో సినిమాలు, మరి హిట్లర్ అయితేనేమి, స్నేహం కోసం అయితేనేమి, ముఠామేస్త్రి అయితేనేమి, చిరన్నతో కూడా నా చాలా సినిమాలు ఉన్నాయి. మేము షూటింగ్లో ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటాడో అన్న. అసలు ఆ రోజులు తలంచుకుంటేనే మళ్ళీ రావు అని అనిపిస్తుంటుందండి. మేము ఆయన మెగాస్టార్ అయినా కూడా మాతో చాలా కలిమిడిగా, సొంత బ్రదర్గా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. చిరన్న షూటింగ్లో ఉంటే మాకు అసలు టైం పాస్ అసలు అట్లా వెళ్ళిపోతుంటుంది టైం. కానీ ఎప్పుడు 2-3 సినిమాలు, 3-4 సినిమాలు చేస్తూ మీకు బిజీగా ఉండి మేము కొంచెం దురదృష్టవంతులమే నేనైతే. ఎందుకంటే అన్నతో పెద్దగా ఎంజాయ్ చేయలేదు. సరే ప్రతి బర్త్డేకి, అన్నగారి బర్త్డేకి వెళ్ళేవాళ్ళం, కలుసుకునే వాళ్ళం, కలిసి డిన్నర్లు చేసాము, బాగా కలిసిన. అలాంటి మా అన్నకు అంత పెద్ద పురస్కారం పద్మవిభూషణ్ రావటం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పోతే మచ్చలేని నాయకుడు వెంకయ్య నాయుడు గారు నాకు బాగా ఇష్టమైన లీడర్, నన్ను కూడా బాగా లైక్ చేసే లీడర్. ఎక్కడి నుంచో నాకు ఒక్కోసారి నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి ఫోన్లు వస్తాయి. ఏం బాబు ఏం చేస్తున్నావు, వచ్చేస్తావా అని ఫోన్లు వస్తాయి. అప్పుడప్పుడు నాకు తెలుసుకుంటారు. మచ్చలేని నాయకుడు, అసలు ఎక్కడ కానీ చిన్న కాంట్రవర్సీ లేని నాయకుడు, అనర్గళంగా మాట్లాడే, బ్రహ్మాండమైన భాష కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడే. మరి వెంకయ్య నాయుడు గారికి కూడా ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అసలు నాయకులకు రావటం అరుదు. అందులో వెంకయ్య నాయుడు గారు అత్యుత్తమమైన పొలిటీషియన్ కనుక వారికి వచ్చింది. కనుక ఈ సందర్భంగా కూడా వెంకయ్య నాయుడు గారికి కూడా ఈ అవార్డు వచ్చినందుకు ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గురుగారు, కంగ్రాట్స్ గురుగారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. నమస్కారం గురుగారు. చాలా రోజులైంది గురుగారిని చూసి, ఒకసారి వెళ్ళాలిగా, తప్పదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు నాకు వారికి కంగ్రాట్స్ చెప్పే అవకాశం నాకు ఇచ్చారు మీ టీవీ ద్వారా. మీ టీవీ ద్వారా మా మెగాస్టార్ అన్నయ్యకి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, గౌరవనీయులు గురువు గారు, వారికి కంగ్రాట్స్ చెప్పే భాగ్యం కలిగింది. ధన్యవాదాలు మీ టీవీకి కూడా. ఓకే.
చిరంజీవి గారు అలాగే వెంకయ్యనాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మంచి వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని బాబు మోహన్ గారు కోరుతున్నారు. వాళ్ళు భగవంతుని కోరుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబ అలాగే శ్రేభిలాష్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని బాబు మోహన్ గారు కోరుకుంటున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.